ప్రసాదం. ప్రసాదం అంటే భగవంతుని అనుగ్రహం. ఇది భగవంతునికి సమర్పించబడిన ఆహారాన్ని లేదా ఇతర పూజా పదార్థాలను సూచిస్తుంది. తరువాత భక్తులకు వితరణ చేయబడుతుంది. ప్రసాదం అనేది భగవంతుని కృపా స్వరూపంగా భావించబడుతుంది. ప్రసాదం యొక్క ముఖ్య లక్షణాలు: 1. సమర్పణ. భగవంతునికి శుద్ధమైన హృదయంతో సమర్పించిన ఆహారం మాత్రమే ప్రసాదంగా మారుతుంది. 2. భగవంతుని ఆజ్ఞ. భగవద్గీత ప్రకారం కేవలం భగవంతుని ఆజ్ఞలో ఉన్న పదార్థాలను మాత్రమే సమర్పించాలి. ఉదాహరణ: పండ్లు, పూలు, ఆకులు, నీరు. పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్చతి అని భగవద్గీత 9వ అధ్యాయం 26వ శ్లోకంలో చెప్పబడింది. ప్రసాదం యొక్క ఆధ్యాత్మిక ప్రాముఖ్యత: 1. శుద్ధి. ప్రసాదం శారీరక, మానసిక మరియు ఆధ్యాత్మిక శుద్ధిని కలిగిస్తుంది. 2. పాప విమోచనం. ప్రసాదం భక్తుల పాపాలు తగ్గిస్తుందని భావించబడుతుంది. 3. భక్తి పెంపుదల. ప్రసాదం స్వీకరించడం భక్తిలో వృద్ధికి దోహదపడుతుంది. 4. ఆధ్యాత్మిక కలయిక. ప్రసాదం ద్వారా భగవంతుని కృపతో అనుసంధానం ఏర్పడుతుంది. ప్రసాదం స్వీకరించే విధానం: ప్రసాదాన్ని భక్తితో, కృతజ్ఞతతో స్వీకరించాలి. ప్రసాదం భగవంతుని ఆశీర్వాదంగా పరిగణించాలి. ప్రసాదం అనేది కేవలం ఆహార పదార్థం కాదని, భగవంతుని కృపతో కూడిన ఆధ్యాత్మిక సంపదగా భావించాలి. మరిన్ని ఆసక్తికరమైన వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.